బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే భవిష్యత్ ఉంటుందన్నారు. కేసీఆర్ హయాంలో అవినీతి కేంద్రీకరణ అయితే రేవంత్ హయాంలో అవినీతి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. ఒక్క రూపాయి జాడించదు. కేంద్రం వచ్చిన డబ్బులు ఆపుకుంటుంది, దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇతర ఖర్చులకు. ఈరోజు అనేక రకాలుగా ప్రాథమిక వైద్యశాలల కోసం కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోసం కానీ, అన్ని జిల్లా కేంద్రాలలో డయాలిసిస్ సెంటర్స్ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. నేను ఒక బాధ్యత గల మంత్రిగా చెప్తానని మాటలన్నీ కూడా రాజకీయంగా మాట్లాడడం లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు, నా కుటుంబానికి బానిసలుగా ఉండాలనుకున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు. కాబట్టి ఈరోజు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ మూడింటి మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఏది కూడా తెలంగాణలో అమలు జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణకు న్యాయం జరగలే. తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటంటే 2014లో మీ ఇంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఖర్చు వస్తుంది. మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత ఆదాయం, నువ్వు పని చేస్తానో వ్యాపారం చేస్తానో నీకు ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకొని ఖర్చు పెడతాం. మన తెలంగాణ వచ్చినప్పుడు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. తెలంగాణ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల క్రితము మన తెలంగాణలో పెట్టేటువంటి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ 2 పార్టీలది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేయకుండా ఆయన బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈరోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు. తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. ఈరోజు కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు, దాచుకున్నటువంటి డబ్బు ఏదైతున్నదో దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డులో పడ్డారు ఆస్తుల కోసం. ఎవరి డబ్బది? మనది, తెలంగాణ ప్రజలే. 10 సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్, అధికార అవినీతి వికేంద్రీకరణ జరిగింది ఇప్పుడు. అందుకే తెలంగాణ భవిష్యత్తు ఏమీ బాగలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి ఇలా. అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి. కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలే. తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రాలే. ఆ మార్పు రావాలంటే తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. దానికి ఏబిసిడీలు రాస్తే ఆల్ఫాబెట్లు ఏమొస్తుంది? ఏ,
ఏం రాస్తాం ముందు? ఏ. ఏ అంటే ఆదిలాబాద్. ఎక్కడి నుంచి మార్పు ప్రారంభం కావాలి? ఆదిలాబాద్ నుంచే ఈ అవినీతి పార్టీలకు పాతరేయాలి. ఈ అవినీతి పార్టీలను బొంద పెట్టాలి. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం కోసం మీరందరి నాయకత్వంలో ముందుకు రావాలి. దానికోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీస్సులు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మరవదు. ప్రజలకు అండగా ఉంటాము, ప్రజలకు వెన్నంటి ఉంటాము. మరొకసారి సర్పంచులందరికీ అభినందిస్తూ రాబోతున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో గుర్తు లేవు. ఏదో మనకు నచ్చిన గుర్తు తీసుకున్నాం.